హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రీసెంట్గా అందరూ చూసే ఉంటారు గేమ్ చేంజర్ ట్రైలర్. చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి. నిజంగా కొన్ని కామెంట్స్ అయితే మరి దారుణంగా పెట్టారు. అసలు గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారా వీళ్ళు లేకపోతే డైరెక్ట్ సినిమానా అని చెప్పేసి. సో వీటన్నిటికి తెరదించుతూ మొత్తానికి నిన్న ట్రైలర్ ఏఎంబిలో లాంచ్ చేశారు. రాజమౌళి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఆ ట్రైలర్ అందరూ చూసే ఉంటారు. సో మనతో పాటు రాఖీ బాయ్ ఉన్నాడు. ఆయన కూడా రీసెంట్గా ఇప్పటికి నాకు తెలిసి నిన్నటి నుండి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ట్రైలర్లో ఉన్న సీన్స్ గురించి వాటి గురించే మాట్లాడుతున్నాడు. ఆ తమ్ముడు అసలు అద్భుతంగా వచ్చింది అది ఇది అని చెప్పేసి. మరి ఏంది అసలు అన్నకి అంతగా ఏం నచ్చింది ట్రైలర్ అనేది మాట్లాడుదాం. ఏమన్నా ఎన్నిసార్లు చూసావు ట్రైలర్? నేను యాక్చువల్గా ఒక 4-5 టైమ్స్ చూసా. 4-5 టైమ్స్. ఏం నచ్చింది అంతగా? అసలు అంటే ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేశారని మాత్రం అర్థమైంది నాకు ట్రైలర్ కోసం. అంటే నాకు తెలిసి షూటింగ్ ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉండింటది. అవి కూడా తీసి కలిపి ఒకటేసారి వదులుదాం అని చెప్పి వాళ్ళు వెయిట్ చేశారు తప్ప ఎట్లనో అట్లా పెట్టి వదిలేస్తే ఏముందిలే అని వదలలే వాళ్ళు. ప్రతి సీన్ని యాడ్ చేశారు. అంటే సినిమాలో ఎన్ని విజువల్స్ ఉన్నాయో, ఎన్ని సాంగ్స్ ఉన్నాయో, ఎన్ని వెలివేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టి కట్ చేసారు దాన్ని ట్రైలర్. అందుకని అంత బాగుంది. అద్భుతం అనిపిస్తుందా ట్రైలర్ చూసిన తర్వాత? పర్లేదు యావరేజ్ హిట్ అనిపిస్తుందా? ఒక అద్భుతంలా అనిపిస్తుందా? మహా అద్భుతమే, మహా అద్భుతమే. నీకు ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ట్రైలర్ కూడా అంత బాగా కట్ చేయలే ఎవరు. అర్థమైందా? మీకు ఆ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడ కూడా నీకు చిన్న తిప్పుదామా ఇది అసలు ఉండదు. సీన్స్ ఎన్ని సినిమాలు ఎన్ని సీన్లు ఉన్నాయి, అన్ని సినిమాలు అన్ని సీన్లు ఉన్నాయి దాంట్లో. మొత్తము నీకు నిజంగానే ఆ ట్రైలర్ చూస్తేనే సినిమాలో ఎన్ని షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఎన్ని దాంట్లో ఏమంటారు ఆయన ఫైట్స్ కానీ ఏవి చెప్పడానికి అన్ని ఉన్నాయి దాంట్లో. అంటే అంత టక 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 శంకర్ గారే చెప్పారు. నేను శంకర్ గారు ఇంటర్వ్యూ అది చూసిన, స్పీచ్ చూసిన, అంత బాగా కట్ చేసినట్టు ఆయన. ఎవరు ట్రైలర్ పేరేదో ఎడిటర్ పేరేదో చెప్పిండు కానీ చాలా బాగా కట్ చేసినట్టు ఆయన. నీకు తెలుసు కదా ఆయన అసలు ఎవరిని కూడా అంత మెచ్చుకున్నాడంటే అర్థం చేసుకో. ఒక ఎడిటర్ని కూడా అంత బాగా మెచ్చుకున్నాడంటే ఎంత బాగా కట్ చేస్తారు. ఆయన మెచ్చుకోవడం ప్రపంచమే మెచ్చుకుంటుంది చూసిన తర్వాత. మళ్ళీ అదే కదా మెయిన్ ఆడియన్స్ మెచ్చుకోవాలి. ఆడియన్స్ కి ఏది చేసినా హీరో కాబట్టి నచ్చుతుంది అబ్బా. కానీ డైరెక్టర్ అట్లా కాదు కదా. ఆయన ఏమైతే అనుకున్నాడో ట్రైలర్ లో అదే కట్ చేసిండు. అంత బాగా కట్ చేసినాడు, అంతకు మించి కట్ చేసినాడు. ఇంకొకటి అంటే ట్రైలర్ చూసిన తర్వాత అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటేనా, ఇప్పుడు ఒకరేమో కాలేజ్ స్టూడెంట్ లాగా ఉన్నాడు, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్. మనందరికి తెలుసు ఐపీఎస్ ఆఫీసర్ మెయిన్ క్యారెక్టర్ ఉండబోతుందని. కలెక్టర్ ప్లస్ పొలిటీషియన్ మధ్య ఉండే ఇంకో క్యారెక్టర్ పొలిటీషియన్ మేబీ ఫ్లాష్ బ్యాక్. ఇంకొకడు పోలీస్ గెటప్ లో కూడా ఉన్నాడు రామ్ చరణ్. మీరు చూసారా? అబ్జర్వ్ చేశారా? అంటే నాలుగు క్యారెక్టర్లు లేకపోతే ఒకటి పల్లెటూరు గెటప్ పంచ, అది బ్యాక్ డ్రాప్ లో ఉన్నది. ఆయన పొలిటీషియన్. ఆయన 4 క్యారెక్టర్ల ఈ సినిమాలో మామూలుగా అంటే 4 యాక్షన్, డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ ఉంటాయి. దీంట్లో 4 యాక్షన్స్. మరి ఆ మాత్రం ఉండాలబ్బా. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక రామ్ చరణ్ అంటే ఎట్లుంటది మరి. దట్టు మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్. అర్థమైందా నీకు? ఇక్కడ చూసినావా, మెగా ఫ్యామిలీ నుంచి అటు ఇంటర్నేషనల్ డైరెక్టర్ నుంచి కొడితే అసలు నీకు అర్థమవుతుంది. అసలు శంకర్ గారు మన తెలుగు వాళ్ళతో ఎవరితోనన్నా డైరెక్షన్ చేసిండు ఇప్పటి వరకు చేయలే. అది లెక్క. అది మెగా ఫ్యామిలీలో అది అట్లాంటి పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంతమంది తోపులు ఉన్నారు. పోనీ వాళ్ళ నాయనతోనే చేసిండా, చిరంజీవి గారితోనే చేసిండా, మరి రామ్ చరణ్ తో ఎందుకు చేసినట్టు అది కనబడ్డది ఆయన. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎంతమంది తోపులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పేసి రామ్ చరణ్ అంటే ఆయన డైరెక్షన్ చేయాలంటే మినిమం ఉండాలి. డబ్బు కోసం చేయడు ఆయన, నీకు తెలుసు.
ఆయన చూడండి డబ్బు కాదు, ఆయన చూడండి సక్సెస్ కాదు. ఎప్పుడో ఇట్లాంటి సక్సెస్ ఎప్పుడో బ్రేకులు చేసేసాడు. భారతీయుడు, అపరిచితుడు, ఎన్నో ఆయన చెప్పుకోనే సినిమాలు. అసలు ఆయన వాయిస్ లాంటి చిన్న సినిమా తీసి కూడా పెద్ద హిట్, ఇంటర్నేషనల్ రికార్డు కొట్టాడు. అట్లాంటి డైరెక్టర్ ఒక హీరోని సెలెక్ట్ అవన్నీ పక్కన పెడితే రోబో కొత్త ప్రపంచాన్నే చూపెట్టాడు. మళ్ళా రోబో 1, రోబో 2 రెండు సక్సెస్, వేరే లెవెల్. అట్లాంటి డైరెక్టర్ వచ్చి ఒక మన తెలుగు బిడ్డ మీద పడ్డాడు అంటే ఏం లేదే పడతాడా? అర్థమైందా? మీరు అనుకోవచ్చు చిరంజీవి గారి కొడుకు కాబట్టి అట్లా పెద్ద డైరెక్టర్ వచ్చిండు, అదే నార్మల్ పర్సన్కి అయితే వస్తాడా అని అంటారు. అది కాదాడ టాలెంట్. అర్థమైందా? ఆ టాలెంట్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆయన స్పీచ్లు ఉంటే నువ్వు షాక్ అవుతావు. రామ్ చరణ్ గురించి ఎంతసేపు మాట్లాడిందంటే ప్రతిదీ అది ఏ క్యారెక్టర్ చేసినా కూడా సూట్ అవుతున్నాడు అంట. అట్లా పోలీస్ ఆఫీసర్ అయితే పోలీస్ ఆఫీసరు, లేకపోతే రైతు బిడ్డ అయితే రైతు బిడ్డే, కలెక్టర్. అర్థమైందా? ఒక పొలిటీషియన్కి కరెక్ట్గా దీటు సరిపడే క్యారెక్టర్ అయితే ఏది వేసినా కూడా షేవ్ చేసుకుంటే ఒక ఆఫీసర్ లాగా, ఓకేనా, గడ్డం ఉంటే ఒక విలేజ్ గెటప్ లాగా, ఏ దానికి ఆ గెటప్లో దూరిపోయిందంట, ఇన్వాల్వ్ అయ్యి చేసిందంట. మామూలు మాట కాదు కదా. ఇంటర్నేషనల్ డైరెక్టరు, ఒక పేరు ఎప్పుడో రికార్డులు బ్రేక్ చేసిన ఆయన వచ్చి మళ్ళీ ఇప్పుడు ఒక చిరంజీవి గారి కొడుకుతో చేస్తున్నాడు అంటే ఎంత టాలెంట్ ఉండింటే చేస్తాడు. చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయనిపిస్తుంది అన్న, కొన్ని ఏడ్చే సీన్ నిజంగా. అంటాడు ఒక చూసాను ట్రైలర్ లో, ఆ సీన్ కనుక థియేటర్ లో పండితే మాత్రం సినిమా వేరే లెవెల్కి వెళ్ళి మామూలుగా ఉండదు. బిగ్గెస్ట్ హిట్ అయిపోతుంది. నువ్వు పుష్ప మామూలుగా 1800 కోట్లు 1500 కోట్లు కదా, ఇది నువ్వు 50 కోట్లు దాటినా కూడా నువ్వు ఆశ్చర్యపోనవసరం. 500 కోట్లు 500 కూడా కాదు, పుష్పనే 1800 కోట్లు అంటే 2000 వేయాలి. దీనికి 2000 దాటుతాయి తమ్ముడు, దాటిపోతే మినిమం 2000 దాటుతాయి. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఇప్పుడు ఒక విజన్ ఉంటుంది. నేను అనుకున్నా అబ్బాని అమ్మ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పుష్ప ఇంత రికార్డులు బ్రేక్ చేసిన అంటే మళ్ళీ ఏ సినిమా రికార్డు బ్రేక్ చేస్తుంది, ఏ హీరో బ్రేక్ చేస్తారో అనుకున్నా. కానీ బ్రేక్ చేయడానికి మళ్ళీ సినిమా వచ్చింది అదే ఫ్యామిలీ నుంచి, మళ్ళీ మెగా ఫ్యామిలీ నుంచే. మళ్ళీ అది అల్లు ఫ్యామిలీ అయితే ఇది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి. ఎందుకంటే నీకు వాళ్ళకు చూడు, ఏదో నార్మల్గా చేస్తే ఫ్యామిలీ కాదు అది. వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఒక రికార్డ్సే, వాళ్ళు ఫైట్ చేసినా ఒక రికార్డ్సే ఉంటుంది. అర్థమైందా? రికార్డ్స్ బ్రేక్ చేయాలంటేనే మెగా ఫ్యామిలీ అనే టైప్ ఉంటుంది. అర్థమైంది? బాలీవుడ్ లో కూడా ఒకప్పుడు మన తెలుగు సినిమాని చాలా చీప్ గా చూసేవాళ్ళు, హిందీ బాలీవుడ్ నార్త్ సైడ్. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు కూడా తెలుగు సినిమా వస్తుందంటే భయపడుతున్నారు. నీకు ఇంకోటి తెలుసా, రామ్ చరణ్ ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక సినిమా హీరోగా చేసేసిండు. అవును, అర్థమైందా? జంజీర్ అది ఫ్లాప్ అయింది. RRR వీటితోటి ఒక రేంజ్ బాలీవుడ్ లో కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉంది తెలుగుకి. నీకు శంకరే తెలుగు వాళ్ళతో వచ్చినప్పుడు ఒక డైరెక్టర్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ వచ్చి తెలుగు వాళ్ళతో చేస్తున్నాడని నీకు అర్థమైతలే. ఏడికి పోయింది మన తెలుగు వాళ్ళ ప్రపంచం, తెలుగుడి సత్తా అనేది నీకు అర్థమైపోయింది. సో నార్త్ లో కూడా నాకు తెలిసి బీభత్సంగా ఆడతాయి. ఎందుకంటే సంక్రాంతి అన్నది కేవలం మనకు మాత్రమే కాదు, నార్త్ వాళ్ళకి కూడా చాలా పెద్ద పండుగ. తమిళ్లో బాగా అక్కడ జల్లికట్టు అవి చాలా గ్రాండ్ గా చేస్తారు. సినిమాలు కూడా సంక్రాంతికి బాగా వస్తాయి. సో అంటే ఇటు బాంబే కావచ్చు, లేకపోతే కోల్కతా ఇటు సైడ్ కూడా బీభత్సంగా ఆడుతుంది. ఒకవేళ సినిమా హిట్ అయితే అది పండగకి వస్తుంది కాబట్టి అందరికి హాలిడే మూడ్లు ఉంటారు కాబట్టి విపరీతంగా చూస్తారు. ఇప్పుడు మొన్న పుష్పదానికి ఏం హాలిడే లేదు ఏం లేదు కాబట్టి అంత కొట్టింది. ఇప్పుడు ఇది హాలిడే కలిసి వస్తుంది వీళ్ళకు. దిల్ రాజు గారు పంట పండినట్టే, మామూలుగా ఉండదు పాపం. ఆయన బాధ ఏంటంటే ఇటేమో తెలంగాణలో రేట్లు పెంచకూడదు అన్నారు, లేవన్నారు. పర్మిషన్ ఇస్తారు, ఏం కాదు తెచ్చుకుంటాడు ఆయన. ఆయన ఇప్పుడు FDC దానికి చైర్మన్ కదా, పెట్టుకుంటాడు, లెటర్ పెట్టుకుంటాడు. రిక్వెస్ట్ చేస్తాడా రేవంత్ రెడ్డి గారిని? కంపల్సరీ చేస్తాడు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు అన్ని 1000 కోట్లు పెట్టి తీసినప్పుడు మరి వాళ్ళకి రిటర్న్స్ రావాలి కదా. ఒక సినిమానేమో పర్మిషన్ ఇచ్చి ఒక సినిమాకి ఇవ్వకపోతే ఎట్లా? కాకపోతే జాగ్రత్తలు తీసుకుంటారు. గేమ్ చేంజర్ ఒకవేళ హిట్ అయితే పుష్పాన్ని బీట్ చేస్తా. పుష్ప నథింగ్, చిన్న కలెక్షన్ అంతే. నువ్వు చూడు, పుష్పకు ఉన్నంత హైప్ ఉందా గేమ్ చేంజర్ కి? నీకు అర్థమైతేలే. హైప్ వస్తేనే కలెక్షన్స్ వస్తాయి అనేది పక్కన పెడితే, అర్థమైందా? సినిమా రిలీజ్ అయిన తర్వాత వెళ్తుంది జనాలకు. అర్థమైందా?
మీరు కానీ ఇక్కడ శంకర్ గారి సినిమాలు ఏవి కూడా అంత మీకు స్టార్టింగ్ అని ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఉండదు. అర్థమైందా? మెల్లగా లేస్తుంది. అర్థమైందా? అది ఎన్ని రోజులు నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది, తక్కువ ఎట్లా అందుకుంటది అనేది కూడా తెలియదు. అసలు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రోబో సినిమా. ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవిలో వేసారు. ఫస్ట్ డేలే అప్పుడు బాల్కనీ అవి దొరకలే. 40 రూపీస్ టికెట్ లైన్ లో నిలబడి చేతులంతా మొత్తం ఆగమాగం చేసుకొని, అప్పుడు ఈ బుక్ మై షోలు అంత లేవు, ఏదో ఈజీ మూవీస్ ఒక యాప్ ఒకటే ఉండింది అప్పట్లో. బట్ దానిలో కూడా దొరికేది కాదు. ఆ చేతులు మొత్తం రాసుకొని అందులో వేసి తీసి కష్టపడి వెళ్ళాం. రోబో స్టార్టింగ్ 1 or 2 షోస్ ఆ రోజు డే వరకు కూడా రోబోకి అంత ఏం లేదు. బట్ మెల్లమెల్లగా క్లైమాక్స్ కి జనాలు మామూలుగా ఎక్కేయలేదు, పీక్స్ లో ఎక్కేసింది, కొత్త ప్రపంచాన్ని చూపెట్టింది కదా. ఆ నెక్స్ట్ డే నుండి నెక్స్ట్ 30 రోజుల వరకు దేవిలో హౌస్ఫుల్. ఆయన సినిమాలు అర్థం కావడానికి టైం పడుతుంది. అర్థమైందా? ఓ టకా 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 ఇవి ఉండవు, మెల్లగా లేపుతాడు. సినిమాని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అందుకు అపరిచితుల్ని ఫస్ట్ ఫ్లాప్ అన్నారు, మళ్ళా తర్వాత ప్రపంచాన్నే షేక్ చేసి. అది అంటే ఆయన సినిమాలు అంత తొందరగా అర్థం కావు. ఏది ఈ మాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాదు. మెల్లగా అర్థం చేసుకుంటూ సప్పని లేస్తారు. సో అట్లా ఒకటేసారి గ్రాండ్గా రాకపోయినా కలెక్షన్స్ మెల్లగా లేస్తుంది చూడు. కానీ రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది. అబ్బా నువ్వు చెప్పాలా, నీకు పండగ ఒకటి కలిసి వస్తుంది. అర్థమైందా? హాలిడేస్ వస్తాయి కంటిన్యూగా, మినిమం ఒక 4-5 days హాలిడేస్ వస్తాయి. అర్థమైందా? చాలు ఒక 4-5 days గట్టికి కొట్టి, అర్థమైందా? తర్వాత మెల్లగా జనాలకు వెళ్ళిపోతుంది. ఏం మామూలుగా ఉండదు. అది నీకు ట్రైలర్ చూస్తేనే పిచ్చెక్కిపోయింది. పాటలు బాగా నచ్చాయా? పాటలు నచ్చకపోవడం ఏం తమ్ముడు, నీకు కూడా తెలుసా? అసలు నీకు ఒక సినిమాకు మినిమము ఒక డాన్స్ మాస్టర్ 2 songs అన్నా 3 songs అన్నా చేస్తాడు. అర్థమైందా? లేదా సింగిల్ కార్డు కొడతారు. అట్లాంటిది ఈ సినిమాకు ఒక్కొక్క పాటకు ఒక్కొక్క డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్. అర్థమైందా? ఒక్కరు కాదు, టాప్లు ఉన్న వాళ్ళందరూ కూడా. జానీ మాస్టరు, అర్థమైందా? గణేష్ మాస్టరు, మళ్ళీ ఆయన ఎవరు, హిందీ నుండి ఒక ఆయన వస్తారు కదా, లావుట్ ఆయన ఒకరు, ప్రేమ్ సుందర్ మాస్టర్ ఒకరు. అర్థమైందా? ప్రభుదేవ మాస్టరు నేను విన్న స్పీచ్ లా ఫ్రీగా చేసిండండి ఈ సాంగ్, తెలుసా? ఫ్రీగా. అంటే ఆ సినిమా చిరంజీవి గారి మీద అంటే ఎంత అభిమానం ఉందో రామ్ చరణ్ మీద కూడా అంతే ఉండి, దట్టు దిల్ రాజుతో ఆయనకున్న ఒక రిలేషన్తో ఆ సినిమాలో నాది కార్డు పడాలని చెప్పి ఫ్రీగా చేసిండంట. నేను విన్నది. ఏది శంకర్ గారే చెప్పారు. అంటే నీకు ఒక్కొక్క సాంగ్కు ఒక్కొక్క కొరియోగ్రాఫ్ చేసిరంటే మొత్తం పాటలన్నీ కలిపి 72 కోట్లు కేవలం పాటలకే. అవి చూసినావు కదా, నీకు అసలు ఎంత గ్రాండ్ లుక్, అసలు ఎంత ఆయన అంటే నీకు తెలుసు కదా సినిమా పాటలు అంటే. కానీ ఏది అడిగిన ఇచ్చిండంట. ఏది అడిగినా అంత పెద్ద డైరెక్టర్కి ఎక్కడ కూడా ఆయనని అంటే డిసప్పాయింట్ ఓవర్ అయిపోయినా సరే దిల్ రాజు గారు కాంప్రమైజ్ కాలేంట. ఏది అడిగితే అది, ఎక్కడ కావాలంటే అక్కడ షూటు, ఏ సెట్ కావాలంటే ఆ సెట్, పెద్ద సెట్ కావాలంటే పెద్ద సెట్. అంటే ఆయన అనుకున్నాడంట ఇస్తాడో ఇయ్యడో, అంత తెలుగు కదా, తెలుగులో ఫస్ట్ టైము నాకు అంత ఇస్తాడో ఇయ్యడో బడ్జెట్ అనుకున్నాడు. కానీ ఏది అడిగితే అది ఇచ్చినాడు. అందుకని అంత గ్రాండ్ లుక్ వచ్చింది. అసలు మామూలుగా లేదు తమ్ముడు. ఆ సాంగ్స్ అవన్నీ మనకు ట్రైలర్స్లోనే అర్థమైపోతుంది. ఫైట్స్ కూడా అయితే విపరీతంగా. ఆ సినిమాలో మొత్తం ఓవరాల్గా నాకు తెలిసి ఓకే ఇది మైనస్ ఇది మైనస్ అన్నట్టు కూడా ఏదో కనబడదు అనుకుంటా నాకు తెలిసి. అంత బాగా అంటే తెలుగు నెగిటివిటీ అంటే న్యాచువిటీకి దానికి సంబంధించిన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఏమేం కావాలో అవన్నీ కూడా దాంట్లో పెట్టిండంట. అంటే ఎక్కడ మిస్ అవ్వకుండా, ఇది తమిళోళ్ళ సినిమాలాగా ఎక్కడ కనబడకుండా తెలుగు వాళ్ళు ఎట్లయితే బాగా దాన్ని రిసీవ్ చేసుకుంటారో అలానే అవన్నీ కావాలి. అట్లాంటి సెటప్లు కావాలి, అట్లాంటి మొత్తం బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పి చేపించుకున్నాడంట. బుర్రా సాయి మాధవ్ గారు డైలాగ్స్ మామూలు నరసింహారెడ్డి చాలా సినిమాలకు మహానటి, కథానాయకుడు. నాకు ఇట్లాంటివి కావాలంటే అట్లా అట్లా మంచి డైలాగులు కూడా ఇచ్చిండంట ఆయన. అంటే తెలుగు వాళ్ళకు మళ్ళా ఎక్కడ కూడా వేరే ఇప్పుడు ఆయనకున్న రేంజ్కి తమిళ్లో చాలా మంది ఉంటారు రైటర్లు. కానీ అట్లా కాకుండా ఈయననే ఎందుకు పెట్టుకున్నాడంటే తెలుగు వాళ్ళకి ఏం కావాలి ఈయనకు తెలుసు కాబట్టి.
తెలుగు పీపుల్స్కి మాస్ పీపుల్స్కి ఏం కావాలనే ఈయనకు తెలుసు కాబట్టి అందుకే ఈయనని పెట్టుకున్నాడు. చాలా మంది తెలుగు వాళ్ళని వాడినట. అదే సో మరి చూద్దాం. సినిమా జనవరి 10వ తారీఖు రాబోతోంది. ఇంకొకటి చెప్పాలా నీకు, మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టేటప్పుడు ఆయన చాలా ఆలోచించిండంట. అర్థమైందా నీకు? శంకర్ గారి సినిమాలో మ్యాక్సిమం 90% ఏఆర్ రెహమాన్ గారే ఉంటారు. 90 ఏంది ఇప్పటి వరకు మొత్తం ఏఆర్ రెహమానే. ఒక స్నేహితుడు సినిమా కొట్టి వేరే వాళ్ళు. అదే అంటున్నా, 90% మ్యాక్సిమం ఏఆర్ రెహమాన్ గారు. అంటే వాళ్ళిద్దరు జోడే ఉంటది. వేరే వాళ్ళని ఆయన ఊహించుకోవాలంటే ఆడియన్స్ కూడా ఊహించుకోరంట, సినిమా ఇండస్ట్రీ కూడా ఊహించుకోదంట. అట్లాంటిది తమ్మన్ గారికి ఇచ్చిండు అని అంటే అర్థమైందా? ఆలోచించు, అంటే ఎంత బాగా కొడుతున్నాడు అని చెప్పి ఆలోచించి ఇచ్చినట్ట. కానీ ఆయన అంచనాలకు మించి కొట్టిండట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసినావు కదా, అసలు అదిరిపోయింది, మామూలు కాదు. నీకు ఒక్కొక్క డాన్స్ మాస్టర్కి ఒక్కొక్క మ్యూజిక్ ఇవ్వాలంటే ఎంత కష్టం నీకు తెలుసు కదా. దాంట్లో బ్రేకు, ఫోకు, అర్థమైందా, క్లాసికల్, మెలోడియన్, ఎన్ని వేరియేషన్లు కావాలంటే అన్ని వేరియేషన్లకు ఇస్తూనే ఉన్నాడంట. అర్థమైందా? ఈ సాంగ్కి ఈ మ్యూజిక్ కావాలి, ఈ సాంగ్కి అంత మందికి ఒక కొరియోగ్రాఫర్కి అయితే వాళ్ళ ప్యాటర్న్ తెలుసు, ఇయ్యగలుగుతాడు. ఇంతమంది డ్యాన్స్ మాస్టర్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్ కొరియోగ్రాఫర్కి సంబంధించిన మ్యూజిక్ ఇవ్వాలంటే నాట్ ఈజీ. కానీ ఎక్కడ తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ అంట. ఆయన చెప్పిండు, పెద్ద ఆయన శంకర్ గారే చెప్పిండు. అంటే అర్థం చేసుకో, ఒక రేంజ్లో మ్యూజిక్ అయితే మెయిన్ సినిమాకు. నీకు తెలుసా, సినిమా నార్మల్గా ప్లేన్ చూస్తే మనం చూడగలుగుతామా? మ్యూజిక్ లేని అసలు చూడగలుగుతామా? సాంగ్స్ లేకపోయినా ఇంకోటి లేకపోయినా చూడగలుగుతాం. కానీ నీకు ప్రాణం పోసేది సినిమాకు, నీకు జీవం పోసేదే మ్యూజిక్. అట్లాంటి మ్యూజిక్ ని ఎవరు తీసుకుంటారు? ఆయన ఏఆర్ రెహమాన్ గారు అసలు ఉంటుందే తీసుకుంటాడు. అట్లాంటిది ఈ సినిమాకు తమన్ గారు తీసుకున్నాడంటే అసలు అర్థం చేసుకో ఎంత బాగా చేస్తున్నాడు అనేది. చాలా బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఇచ్చినట్ట. సో మొత్తానికైతే ట్రైలర్ అయితే అదిరిపోయింది. మరి సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో జనవరి 10వ తారీఖు మనకు తెలుస్తుంది. ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద, అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ మీద కానీ లేకపోతే ఇప్పుడు మాట్లాడుకున్న అంశాల మీద కానీ మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా